జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా పరాశర సంహితలో చెప్పబడిన స్వప్న హనుమాన్ మంత్ర వైభవం ఏంటో, స్వప్న హనుమాన్ మంత్రం ఏ విధంగా ఆవిర్భవించిందో, స్వప్న హనుమాన్ మంత్రాన్ని పఠిస్తే ఎటువంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పరాశర సంహితలో స్వప్న హనుమాన్ మంత్ర ఆవిర్భావ వైభవం గురించి ఒక ప్రత్యేకమైన కథను చెప్పడం జరిగింది. ఆ కథను మనం పరిశీలిస్తే, కాశీలో ధార్మికుడు అనే పేరు కలిగిన మహాభక్తుడు ఉండేవాడు. ఈ ధార్మికుడు ప్రతిరోజు పరమేశ్వరుణ్ణి పూజిస్తున్నప్పటికీ ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ ధార్మికుడికి సంతానం కలగలేదు. సత్సంతాన ప్రాప్తి కోసం ధార్మికుడు ఎన్నో పూజలు, యజ్ఞాలు, హోమాలు చేసినప్పటికీ సంతానం కలగక బాధపడుతున్న తరుణంలో ఒకరోజు గంగా తీరంలో పరమేశ్వరుని గురించి ధ్యానం చేస్తూ ఎంతో ఆవేదన పడుతుంటే అనుకోకుండా వేదవ్యాసుల వారు అక్కడికి వస్తారు. వేదవ్యాసుల వారు ఈ ధార్మికుడితో, నాయన, నీకు జీవితంలో సంతానం లభించే అవకాశం లేదు, నీ కర్మ ఫలితంలో నీకు సంతాన యోగం లేదు అని పలికినప్పటికీ ఈ ధార్మికుడు వినకుండా వేదవ్యాసుల వారిని నాకు ఎలాగైనా సరే సత్సంతానం కలిగేలాగా అనుగ్రహించమని ప్రార్థిస్తే, అప్పుడు వేదవ్యాసుల వారు ఓం హరిమర్కట మర్కటాయ నమః ఈ మంత్రాన్ని 40 రోజుల పాటు ప్రతిరోజు 1008 సార్లు జపిస్తూ వెన్నపూస ఆంజనేయ స్వామికి నైవేద్యంగా సమర్పించు, ఆంజనేయుడి అనుగ్రహం వల్ల నీకు సత్సంతానం కలుగుతుందని చెప్పి వేదవ్యాసుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అదేవిధంగా 40 రోజుల పాటు ఈ మంత్రాన్ని జపించటం వల్ల ధార్మికుడికి ఆ తర్వాత సంతానం కలుగుతుంది. ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడికి ధర్మకీర్తి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. అయితే ఈ ధర్మకీర్తికి 16 సంవత్సరాలు వచ్చేసరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిపించినప్పటికీ ఈ ధర్మకీర్తికి సరైన పోషణ చేయటానికి అవసరమైన ధనం లేక బాధలు పడుతూ, అందరి చేత మాటలు పడుతూ ఒకరోజు రాత్రి సమయంలో ఎవరికీ చెప్పకుండా గోకర్ణం క్షేత్రానికి వెళ్ళిపోతాడు. గోకర్ణం క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న అర్చకులతో కలిసిపోయి గోకర్ణేశ్వరుణ్ణి ప్రతిరోజు ధ్యానం చేస్తూ కుటుంబాన్ని మర్చిపోతాడు. ఇలా జరగటానికి కారణం ఏంటంటే, సంతానయోగం లేకపోయినప్పటికీ ఎంతో ప్రార్థిస్తే వేదవ్యాసుల వారు ఇచ్చినటువంటి మంత్ర ప్రభావం వల్ల సంతానం కలిగింది. కానీ సంతానయోగం లేకపోవటం వల్ల సంతానం జన్మించినప్పటికీ ఇలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ప్రతిరోజు కూడా గోకర్ణం క్షేత్రంలో ఆ స్వామివారిని స్మరించుకుంటూ, ధ్యానించుకుంటూ, పూజలు చేసుకుంటూ అద్భుతంగా శాస్త్ర అధ్యయనం చేస్తూ కుటుంబం గురించి మర్చిపోతాడు. 5 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పటికి తన కుమారుడి గురించి ఎంతో బాధపడుతూ, చింతిస్తూ, ప్రతిరోజు ఈశ్వరుణ్ణి పూజిస్తూ, ఆంజనేయ స్వామిని పూజిస్తూ గంగా తీరంలో విలపిస్తున్నటువంటి ఆ ధార్మికుడికి వేదవ్యాసుల వారి శిష్యుడైనటువంటి సుతపుడు వస్తాడు. వచ్చి ఒక అద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ మంత్రమే స్వప్న హనుమాన్ మంత్రం. ఈ మంత్రాన్ని పఠిస్తే నీకు కనిపించకుండా వెళ్ళిపోయిన నీ కొడుకు తిరిగి వస్తాడు, తన కుటుంబాన్ని అద్భుతంగా పోషించటమే కాకుండా ఐశ్వర్యవంతుడవుతాడని వేదవ్యాసుడి కుమారుడైన సుతపుడు పలికితే, అప్పుడు మళ్ళీ అత్యంత భక్తి శ్రద్ధలతో 40 రోజుల పాటు ఈ ధార్మికుడు స్వప్న హనుమాన్ మంత్రాన్ని జపిస్తాడు. జపించిన తర్వాత ఒకరోజు రాత్రి సమయంలో కలలో గోకర్ణంలో ఉన్నటువంటి ఈ ధార్మికుడి కుమారుడు ధర్మకీర్తికి కుటుంబం గుర్తుకొస్తుంది. వెంటనే మర్నాడు ఉదయమే లేచి తిరిగి తన తండ్రి అయినటువంటి ధార్మికుడి దగ్గరకు వస్తాడు. అలా ధార్మికుడి దగ్గరికి కాశీ క్షేత్రానికి రాగానే గోకర్ణం నుంచి వచ్చినటువంటి మహాపండితుడు అని చెప్పి కాశీ క్షేత్రాన్ని పరిపాలించే మహారాజు తన ఆస్థాన పురోహితుడిగా నియమించుకున్నాడు. అలా ఈ ధార్మికుడి కుమారుడు ధర్మకీర్తి ఐశ్వర్యవంతుడయ్యాడు. ఇది కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల జరిగింది. ఆంజనేయ స్వామి స్వప్నంలో ధార్మికుడి కుమారుడైనటువంటి ధర్మకీర్తికి కనిపించి ఉపదేశం ఇచ్చిన తర్వాతే ధర్మకీర్తి తిరిగి కాశీ క్షేత్రానికి వచ్చాడు. దీన్నే స్వప్న హనుమాన్ మంత్రం అనే పేరుతో పరాశర సంహితలో చెప్పడం జరిగింది. ఎవరైనా సరే వ్యక్తులు తప్పిపోయినప్పుడు కానీ, వస్తువులు దూరం అయిపోయినప్పుడు కానీ అవి తిరిగి రావటానికి ఈ స్వప్న హనుమాన్ మంత్రం విశేషంగా సహకరిస్తుందని పరాశర సంహితలో చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే, ఓం దూరదృష్టి దూరశ్రవణ సమాగత
అనాగత వర్తమాన సర్వలోక వృత్తాంత విజ్ఞాన హనుమాన్ మహ్యం దేహి స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు పఠించినట్లయితే పోగొట్టుకున్నటువంటి ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఆంజనేయ స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి లేదా స్వప్న హనుమాన్ మంత్రం జపించటం వల్ల ఏదో ఒక విధంగా ఆంజనేయుడి అనుగ్రహం కలిగి పోగొట్టుకున్నటువంటి వస్తువులను తిరిగి పొందవచ్చని పరాశర సంహితలో చెప్పడం జరిగింది. శనివారం సందర్భంగా శనివారం నుంచి ప్రారంభించి ఈ స్వప్న హనుమాన్ మంత్రాన్ని పఠించండి. పోగొట్టుకున్న ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన వేదాంత శాస్త్రములో చెప్పబడినటువంటి సాధనా చతుష్టయానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. వాళ్ళు తెచ్చినవన్నీ ఆయనకి ఇచ్చేట మొత్తం 56. ఎవ్వరిని నిరాశపరచకూడదు ఆయన. అయితే మీరే నా నోట్లో పెట్టండి అన్నాడు. ఏదో తల ఒకటి తీసుకుంటాడు అనుకున్నారు, అన్నీ తిన్నాడండి ఆయన. మొత్తం ఇచ్చినవన్నీ తినేసాడు దుర్వాసులు వారు. మొత్తం తినేసిన తర్వాత ఇంకా బయలుదేరండి అన్నాడు. బాబు మేము వచ్చేటప్పుడు ఒక మంత్రం చదివాం, తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ఏమైనా బాగా ప్రవహిస్తుంది, వెళ్ళేటప్పుడు అదే మంత్రం వాడాలా వేరే మంత్రం ఇస్తారా అని అడిగారు అక్కడ. ఓహో, వచ్చేటప్పుడు ఆ మంత్రం వరకు వచ్చింది కానీ వెళ్ళేటప్పుడు పనిచేయదు అన్నాడు ఇక్కడ. మరి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక మంత్రం ఇస్తారా అంటే దానికి ఒక మంత్రం చెప్తున్నాడు చూడండి. యది దుర్వారసం పీత్వా దుర్వాసాః కేవలం క్షితౌ వ్రతీ నిరన్నో నిర్వారి వర్తతే పృథివీతలే తర్హి నో దేహి మార్గం వై కాళింది సరితాం వరే. ఈ మంత్రం చేయండి అన్నాడు. దూర్వాసుల వారు కేవలం ఒక దూర్వా నుంచి వచ్చే నీరు మాత్రమే తాగుతాడు తప్ప ఇంకే అన్నము తినడు, ఇంకేమీ తాగడు. ఇది నిజమైతే యమునా నది మార్గం ఇవ్వు, ఇది చెప్పి వెళ్ళండి అన్నాడు ఇక్కడ. ఏంటి ఇక్కడ మొత్తం 56 భోగాలు తినేసి దూర్వారసం మాత్రమే తీసుకుంటాడు, ఇంకేవి తీసుకుంటాడు ఇక్కడ. ఇదేమిటి అంటే దూర్వాసుడి పేరు అది. ఇక్కడ దూర్వా రసం మాత్రమే స్వీకరిస్తాడు, ఏవి తీసుకోడు, మరొక నీరు ముట్టుకోడు, మరొక భోజనం చేయడు. అది నిజమైతే తావిమ్మనండి. అసలు దూర్వాసుడు కోపం, ఇంత తినేసి మీరు ఎలా ఎందుకనంటే తిడతాడేమో చెప్పిస్తాడు అని భయం. ఈ డౌట్ కూడా మన కృష్ణుడి దగ్గర తీర్చుకోవచ్చులే అని వీళ్ళందరూ బయలుదేరారు. మంత్రం మాత్రం చదివారు, యమున తోవిచ్చింది. వచ్చేశారు. ఎలా జరిగింది ఏమిటన్నాడు కృష్ణుడు. అంటే వాళ్ళు బాగా జరిగింది కానీ మాకు 2 సందేహాలు ఇక్కడ. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటే అబద్ధం అనుకున్నాం మేము. ఏదో చెప్పేవి కనుక చెప్పేసాం, తోవిచ్చేసింది, కానీ నువ్వు అబద్ధం పలికేవని మాకు అనిపించింది. మీ గురువుగారు నీకంటే అబద్ధాలు కోరని నాకు అనిపించింది. ఇక్కడ ఆయన పెద్ద అబద్ధం పలికాడు. ఎందుకంటే మేము కళ్ళారా చూసాం. నువ్వేమో రాసలీలా విహారిగా ఎంత గోపీయుధంతో తిరుగుతున్న నువ్వు బాలయతివట. ఆయన శుభ్రంగా పంపించిన 56 భోగాలు కడుపు నిండా తినేసి నిరాహారిట. ఇంత అబద్ధాలు గురువులు మాకు దొరికారేమిటి? యథా గురు తథా శిష్యో మృషావాది న సంశయ. గురువుగారిలాగే శిష్యుడు ఉంటాయి. ఇన్ని అబద్ధాలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయంటే మీ గురువుగారి నుంచి మాకు ఇప్పుడు స్పష్టమైంది ఇక్కడ. పైగా జారత్సమసి గోపీనాం రసికో బాల్యత ప్రభో కథం బాలయతిస్త్వం. నువ్వు చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, నువ్వు గోపీనాం రసిక. ఎలా నువ్వు బాలయితువో మాకు తెలియట్లేదు. కథం దుర్వారసం పిత్వా దుర్వాస బహుభుంగ్ ముని. బహుభుక్ ఆయన బోడు తిన్నాడు. ఆయన ఎలా అయ్యాడు తెలియదంటే అప్పుడు కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. ఇవి సుమారు 7-8 శ్లోకాలండి. 10 శ్లోకాలు అనుకోవచ్చు కృష్ణ గీత ఇది. ఇందులో 5 శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు యథాతథంగా ఉన్నాయి. గర్గుడికి కృష్ణుడు అంటే ఇష్టం గనక ఇది కృష్ణుడి మాటే గనక అది కృష్ణుడి మాటే గనక శ్లోకాలు యథాతథంగా సందర్భశుద్ధిగా తీసుకున్నాడు. ఏ వాదలేదు. అద్భుతమైన మాట చెప్తున్నాడు. నిర్మమో నిరహంకారం. నేనంటే ఎవరనుకున్నారు? మీ అందరిని ఆనందింపజేస్తూ ఉంటే నేను మీ పట్ల రసికుడిని అనుకుంటున్నారు. మీరు నా పట్ల రసికులే ఉన్నారు, నాకు ఎవరి పట్ల ఏమీ లేదంటున్నాడు. అది కృష్ణుడు నిర్వికార స్థితి అండి ఇక్కడ. నిర్మమో నిరహంకార సమాన సర్వగ పరః సదా వైషమ్యరహితో నిర్గుణోహం న సంశయ. నేను నిర్గుణను, అంతేకాదు మమ లేదు నాకు, అహం లేదు నాకు, అందరి పట్ల సమబుద్ధితో ఉంటాను. సర్వగహ అన్ని చోట్ల ఉంటాను, అన్నిటికీ అతీతుణ్ణి. అన్ని చోట్ల ఉంటానంటే అన్ని వికారాలు అంటుతాయని అనుకోవచ్చు. అన్ని ఊళ్ళు తిరిగాడంటే అన్ని ఊళ్ళు వికారాలు అంటించుకున్నాను అర్థం ఇక్కడ. నేను అంతటా వ్యాపించుంటాను కానీ ఏ వికారం లేదు కనుక పరహ సర్వోత్కృష్టుడిని నేను. పైగా వైషమ్యరహిత, నాకు హెచ్చు తగ్గులు లేవు. తథాపి అయితే మరి మమ్మల్ని గోపీరసుకుడు అంటాం, అక్కడ రాక్షసుని సంహరిస్తాం అని మీరు అడగవచ్చు. అది వైషమ్యం కాదా అని. ఇది సరిగ్గా బ్రహ్మసూత్రాల్లోనే నైర్గుణ్యము
వైషమ్యము, ఈ రెండు భగవంతుడికి లేదు అని సూత్రం ఉంది ఇక్కడ. నైర్ఘృణ్యం అంటే కృపారాహిత్యం, దయలేకపోవడము. అలాగే వైషమ్యం, హెచ్చు తగ్గులు చూడడం లేదు. లేకపోతే జీవితాల్లో కొందరు కష్టాలు, కొందరు సుఖాలు భగవంతుడు ఎందుకు ఇస్తాడని ప్రశ్నిస్తాం కదా, దానికి సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. అవి వారి వారి కర్మలను అనుసరించి ఈశ్వరుడు ఇస్తున్నాడే తప్ప ఆయనకు ఒకరి యందు ప్రేమ, ఒకరి యందు ద్వేషం ఉండదు. ఇది తెలుసుకోవాలి. మరి ఒకరి పట్ల అనుగ్రహించినట్లు, ఒకరి పట్ల ఆగ్రహించినట్టు, ఈ అనుగ్రహించడం కూడా ఎవరు ఏ భావంతో చేరితే వారిని ఆ భావంతో అనుగ్రహించిన ఏమిటయ్యా అంటే వారి వారి సాధనా మార్గాలను అనుసరించి ఈశ్వరుడు కర్మఫలప్రదాతగా అనుగ్రహిస్తున్నాడు. ఇంతే. ఆ అనుగ్రహించేటప్పుడు ఆయనకి రెండూ లేవు. అంటే దయారాహిత్యము లేదు, వైషమ్యం లేదు. అది చెప్తూ తథాపి భక్తాన్ భజతో భజేహం వై యథా తథా తథైవ సాధుర్జ్ఞానీ వై వైషమ్యరహిత సదా. నేను ఎలాగైతే నిరహంకారుణ్ణై నిర్మముణ్ణై ఉంటానో సత్పురుషులు కూడా అదే వైషమ్యరహితంగా ఉంటారు. అంటే ఒక యోగి, ఒక యోగీశ్వరుడు ఇద్దరిని చూపించారండి. యోగి దూర్వాసుడు, యోగీశ్వరుడు పరమాత్మ. కనుక వారి ప్రవర్తన, పరమాత్మ ప్రవర్తన రెండు ఎలాగుంటాయో తెలుసుకోవాలి. యోగులు కూడా ఒక్కొక్కప్పుడు సిద్ధపురుషులు ఉంటారు. ఆ సిద్ధపురుషుల ప్రవర్తన మనకు అంతుపట్టదు. వాళ్ళ సంచారములు ఏవి అంటని వాళ్ళే ఉంటారు. అందుకే ఆయన భగుభుక్కుగా ఉన్నప్పుడు కానీ ఏమీ తెలియలేదు తెలుసా మీకు. అయితే లోకంలో ఎవరైనా కర్మలు ఇవి చేస్తుంటే వాళ్ళని ఏమన్నారు, చెయ్యండి అని అంటారు. ఎందుకంటే నా బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్త సమాచరన్. ఇది గీతలో శ్లోకములే యథాతథంగా కనబడుతున్నాయి. కర్మలంపటలైన వాళ్ళని అయోమయం చేయకుండా వాళ్ళ కర్మలు చేయమని చెప్పాలి. అందుకే మీరు భోజనాలు ఇవన్నీ తీసుకొస్తూ పెడుతూ ఉంటే ఈ కర్మలు మానేయండి, నైవేద్యాలు మానేయండి అనం, చెయ్యండి. తద్వారా మీరు తరిస్తారు అంతే. యస్య సర్వే సమారంభా కామసంకల్పవర్జితా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం గొప్ప శబ్దం వేసిరు ఇక్కడ. జ్ఞానము కలిగి సర్వత్రా బ్రహ్మమే అని తెలుసుకున్నవారంటే ఉపన్యాసాల వల్ల కాదు, అనుభవంతో. బ్రహ్మమే తామనే సిద్ధి కలిగిన వారే. అంతేగాని అహం బ్రహ్మాస్మి అని ప్రవచనం చెప్పేసుకుని వినేసి ఏది పడితే తిని వచ్చటండి అంటే తినడం కోసం ఆ సూత్రం. బ్రహ్మానుభవం పొందినటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు జ్ఞానాగ్ని దగ్ధ కర్ములు. వాళ్ళకి ఏ అవసరం లేదు. కానీ భూమి యందు సంచరిస్తున్నప్పుడు వాళ్ళు ఏ పనులు చేసినా ఆ పనులకు రెండు దోషాలుండవు. కామ సంకల్ప రెండు దోషాలుండవు. కామ సంకల్పము రెండు దోషాలు లేకుండా బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. అక్కడ భగవద్గీత శ్లోకాన్ని కృష్ణ రాసలీలకి ఎలా అన్వయించుకోవాలో గర్గ భాగవతం వ్యాఖ్యానిస్తోందండి. మొత్తం రాసలీలకి వారికి అంటదు. ఎలాగో అంటే తామరాకు మీద నీటి బొట్టు ఎలాగో ఆ విధంగా అని మాట చెప్పారు ఇక్కడ. బ్రహ్మణ్యాధాయ వాళ్ళు బ్రహ్మమునందే ఉంటారు. బ్రహ్మార్పణం బ్రహ్మకవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం. బ్రహ్మము తప్ప మరొకటి లేదు. కనుక వాళ్ళ కర్మలకి కామ సంకల్పములు రెండు అంటవు. ఆ రెండు అంటితేనే కర్మదోషం అవుతుంది. ఇక్కడ కామ సంకల్పములు రెండూ లేకుండా బ్రహ్మమునందే దృష్టి కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి జ్ఞానులకి ఇవి ఏమంటవు. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీ మాత్రే నమః. ఈరోజు శనివారం. నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని మీరు దేవాలయాన్ని సందర్శించిన తరువాత ఆలయ గాలిగోపురం బయటికి రాగానే ఆ వస్త్రాన్ని రెండుగా చించి అటు ఇటు పడవేయండి. ఇలా కనుక చేసినట్లయితే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాన్ని మీరు శనివారం నాడు ఆచరించి చూడాలి. అలా చేసినట్లయితే సత్ఫలితాన్ని మీరే చూస్తారు. మనం శనివారం నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తాం. ఒక్క శనివారం నాడు మాత్రం ఆవు నెయ్యితో దీపారాధన ఆచరించేటువంటి విధి విధానాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తే చాలా మంచిది. ఇళ్లలో దీపారాధన కుంది కూడాను ఎత్తు ఎక్కువ ఉండాలి అనే విషయాన్ని సాంప్రదాయ రీత్యా గుర్తుపెట్టుకోండి. మరీ చిన్న కుంది పెట్టకండి. మీ వయసుకు తగ్గట్టుగా ఇంత సైజు కుంది ఉండటం చాలా మంచిది.
ఎందుకంటే గోరుముద్ద తినిపించేది చిన్న వయసులో, కాస్త అన్నీ కలుపుకొని తినేది కొంత వయసు వచ్చిన తర్వాత. కాబట్టి భగవంతుడికి దీపారాధన చేయటం అనేటువంటిది మన ఆత్మను పరమేశ్వరుడి దగ్గరికి తీసుకువెళ్ళటానికి. ఆత్మ పరమాత్మ పరంజ్యోతి పరమాత్మను వెలిగిస్తున్నాం కాబట్టి దీపారాధన కొద్దిగా ఎత్తుగా ఉంటే మంచిది. దానిలో ఆవు నెయ్యి వేసి శనివారం నాడు దీపారాధన చేసి మీరు మనస్ఫూర్తిగా శ్లోకాలు పఠనాలు చేసుకొని నైవేద్యం పాలైనా సరే పండైనా సరే ఏదైనా సరే స్వామికి సమర్పించి మీరు తీసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ రుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 42 నిమిషాలకు. తిథి చతుర్దశి మధ్యాహ్నం 11 గంటల 58 నిమిషాల వరకు, నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు, వర్జం సాయంకాలం 5 గంటల 49 నిమిషాల నుంచి 7 గంటల 36 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల 29 నిమిషాల వరకు, అమృతకాలం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6 గంటల 21 నిమిషాల వరకు కొనసాగుతూ ఉంది. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకొరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శనివారం కాబట్టి మనం ఏం చేయాలి? సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, సూర్యోదయం తర్వాత శివునకు ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆవులకు ఆహారంగా అందించడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆంజనేయ స్వామికి అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, అలాగనే వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా మనకు సకల గ్రహ దోషాలని నివారిస్తాయి. విశేషించి శనివారం విష్ణు ప్రీతికరం కాబట్టి మనకు విష్ణుమూర్తికి భవిష్య పురాణంలో చెప్పినట్లుగా 33 నామాలతో 33 అప్పాలను ఈ పురుషోత్తమ మాస ప్రయుక్తంగా దానం చేయడం ద్వారా భూమండలాన్ని దానం చేసిన ఫలితము, ఆ అప్పాలకు ఉండేటువంటి చిలులైతే ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు వైకుంఠవాసము అనే ఫలితాలను పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. సరైన కప్పు లేని ఇంటిలోకి వర్షం ఎలా ప్రవేశిస్తుందో అలా ధ్యానం సాధన చేయని వారి చిత్తంలోకి కామక్రోధాలు రాగద్వేషాలు ప్రవేశిస్తాయి. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్నీ కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతుందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకునున్నారు ఎందరో ఆడవాళ్ళు. కానీ సీతమ్మని వెతకాలా వద్దా? అందుకని ఒక్కొక్కరిని చూస్తున్నారు.
ఈమె సీతమ్మ కాదు, మా తల్లి ఇలా ఉండదు అనుకుంటూ వెళ్ళారు. తాసాం ఏకాంత విన్యస్తే చయనాం చయనే శుభే దదర్శ రూప సంపన్నామపరాస కపిస్ప్రియం. ఒక చోట ఏకాంతంగా హంసతూలికా తల్పం మీద మహాసౌందర్య రాశి అయినటువంటి ఒక స్త్రీ వేరుగా పరమ గౌరవంగా పడుకుని నిద్రపోతోంది. చూశారు, ఓ వీళ్ళల్లా పడుకోలేదు, ఒక్కతే దూరంగా పడుకుంది. ఇంత కాంతి, ఇంత తేజస్సు, ఇంత శోభతో ఉంది, ఈమెయే నా తల్లి సీతమ్మ. ఆనందపడిపోయారంతే. ఆనందపడిపోయి ఒక్కసారి అది తట్టుకోలేక స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఆ హనుమ పరమ సంతోషంతో చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాత్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. గంతులేసేశారు. అస్ఫోటయామాస చుచుంబపుచ్చం, భుజాలు ఇలా ఇలా కొట్టేసుకున్నారట. ఆనందం. చుచుంబపుచ్చం, తోక తీసి ఇలా ముద్దు పెట్టేసుకున్నారట. సౌందర్యలహరిలో సౌందర్యం అంటే ఏమిటో తెలుసా? ముద్దు పెట్టుకున్నాడు అనడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి మాట. చుచుంబ అనాలనుకోండి, ముద్దు పెట్టుకుంటే పెదవులు ఎలా ముందుకు వస్తాయో అలాగే రావాలి. చుచుంబ పుచ్చం, ఆ తోక చివరిని ముద్దు పెట్టేసుకున్నారట. సంతోషం, నాకు సీతమ్మ దర్శనం అయిపోయింది. అందుకని అస్ఫోటయామా సచుచుంబ పుచ్చం ననంద చిక్రీట జగౌ జగామ. సంతోషంతో గంతులేసేశారు, నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలు ఎక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. వాల్మీకి మహర్షి అన్నారు, నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టాడన్నారు. మహర్షికి ఏం రాగద్వేషాలు ఉండవు, ఆమె మండోదరి. సీతమ్మలా ఉంది. కానీ ఇక్కడ సౌందర్యం ఏమిటి? తనని కట్టుకున్న ఇల్లాలు పట్టమహిషి అక్కడ అలా పడుకునుంది, ఈయన ఇలా పడుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగినవాడు. స్తంభం మీదకెక్కి చూస్తున్నారు రావణాసురుణ్ణి. పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చినటువంటి నురుగు ఎలా ఉంటుందో అటువంటి ఆస్తరణ, వజ్రవైఢూర్యాలతో నిర్మింపబడినటువంటి పాదపీఠం, దాని మీద మెత్తటి పరుపు మీద పడుకుని ఉన్నాడు. నిద్రపోతున్నాడేమో, ఒకటే తల ఉంది. అప్పుడు 10 తలలతో ఉండడు, ఒక తలతో ఉంటాడు. ఆ ఒక తలతో ఉన్నప్పుడు ముక్తామడి విచిత్రేణ కాంచనేన విరాజితాన్ మకుటేనా పవృత్తేనా కుండలో జ్వలితాననం అంటారు మహర్షి. ఆ ముత్యాలతో చేయబడినటువంటి ఆ కిరీటం కొద్దిగా ఇలా పక్కకి ఒరిగింది. ఆ తలగడ మీద తల పెట్టుకుని నిద్రపోతుంటే ఆ కుండలములు చెవులకు పెట్టుకున్నవి మాత్రం కాంతులు మెరిసిపోతున్నాయి. రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళలేక నిద్రపోతున్న రావణుడి తేజస్సది. ఒక స్తంభం ఎక్కి జాగ్రత్తగా చూశారు హనుమ. అంటే ఎంతటి దుర్నిరీక్షుడో చూడండి, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడో. అలా పడుకుంటే మహర్షి అన్నారు, ఎలా ఉన్నాడంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాం సౌసంగతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీతలలక్షిషౌ మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యంతే ప్రసుప్తమివ కుంజరం సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్త శైనే శుభ్రే పంచశీర్షా విభోరగౌ. ఎన్ని శ్లోకాలు వేసేశారు. తస్మిన్ జీమూత సంకాశం, నల్లటి మబ్బొచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. ప్రదీప్తోత్తమ కుండలం, కుండలములు ప్రకాశిస్తున్నాయి చెవులకి. లోహితాక్షం, బాగా ఆ పదార్థాన్ని సేవించి పడుకున్నాడేమో, కన్ను రెప్ప మధ్యలోంచి ఎర్రటి కాంతి కొడుతోంది. లోహితాక్షం మహాబాహుం, పెద్ద పెద్ద చేతులు. మహారజతవాసనం, బంగారు బట్ట కనకచేలం కట్టుకున్నాడు, కట్టుకుని పడుకునున్నాడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖి సపీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ. నిద్రలేస్తే చూపిస్తాట అందరికీ. ఉత్తరీయం ఇలా తీసి, రే ఈ దెబ్బ ఏమిటో తెలుసా? దేవతలతో యుద్ధం చేసినప్పుడు ఐరావతం కుమ్మింది, దాని దంతం ఇక్కడ తెగిందిరా, ఇది ఆ దెబ్బ అంటట. ఇలా చూపించి, ఇదేమిటో తెలుసా? విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇది కొద్దిగా తెగింది ఇక్కడ, అది మత్స అంటట. అటువంటి యోధుడు. అందుకు వీరహత్య కూడా జరిగింది కాబట్టి అన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు రామచంద్రమూర్తి. అంతటి మహాయోధుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
గుహ్యకుల చేత రక్షించబడినటువంటి ప్రదేశాలను అర్జునుడు తన ఆధీనంలోకి తెచ్చుకొని అక్కడ బంగారు రంగు మృగాలను పక్షులను పొందాడు. అవి చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి కూడా. యజ్ఞ వైభవం వృద్ధి చెందటానికై అర్జునుడు వాటన్నిటినీ తీసుకున్నాడు. తర్వాత గంధర్వుల చేత రక్షించబడేటువంటి ప్రదేశాన్ని చేరి అక్కడి వారిని జయించి అందరినీ తనకు ఆధీనులు చేసుకున్నాడు. అక్కడ రత్నాలను పొంది ధవళగిరికి చేరాడు. అక్కడ పర్వతవాసులను జయించి హిరణ్యకమనే ప్రాంతానికి చేరాడు. అక్కడ హాయిగా విహరిస్తూ అందమైన ప్రదేశాలన్నిటినీ చూశాడు. అందమైన భవనాల్లో తిరిగాడు. అప్పుడు తెల్లని గుర్రాలు గల అర్జునుడు నక్షత్రాల మధ్యలోని చంద్రుడిలాగా ప్రకాశించాడు. అందమైన ఆ దేశంలో అర్జునుడు అలా విలాసంగా నడుస్తూ వెళుతుంటే అందమైన యువతలు మేడలపై నుండి ఎంతో ఆసక్తితో అర్జునుడిని చూశారు. అర్జునుడు తన కీర్తిని వృద్ధి చేసుకునేవాడు. శూరుడు, వీరుడు, సేవకులతో కూడినవాడు, కీర్తి కలవాడు, రథంపై తిరిగేవాడు. అలాంటివాడు ఇప్పుడు నడుస్తూ వెళుతున్నాడు. అతడి శరీరంపై కవచం ప్రకాశిస్తుంది. తల మీద కిరీటం ప్రకాశిస్తుంది. అతడెప్పుడు యుద్ధానికి సిద్ధమై ఉంటాడు. అర్జునుడు వేషం అటువంటిది. ఇక మీరు నమ్మరేమో, అర్జునుడు పడుకునేటప్పుడు ఒక్కొక్క పర్యం కవచాన్ని వేసుకొని పడుకుంటాడు. ఆ కవచం వేసుకొని పడుకుంటాడట. అంటే ఎప్పుడు యుద్ధం సిద్ధంగా, యుద్ధ సామగ్రితో కూడి ఉంటాడు ఎప్పుడు కూడా. మహా అందగాడు, ధైర్యవంతుడు, తేజోవంతుడు అర్జునుడు. సాటిలేనివాడు, ఇంద్రుడితో సమానమైన పరాక్రమం గలవాడు, శత్రువులను నాశనం చేసేవాడు, ఏనుగుల్లాగా నడిచే శత్రురాజులను నిరోధిస్తాడు. అటువంటి అర్జునుడిని చూసి ఆ పురస్త్రీలు దేవసేన అనేటువంటి కార్తికేయుడిలాగా భావించాడు. ఎలా సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నారు అందరూ. వారు ఇలా అనుకున్నారు, ఓ సకులారా, నిజంగా ఈతడే అర్జునుడు. ఈతడి పరాక్రమాన్ని చూడాలంటే మనం యుద్ధంలో చూడాలి. శత్రువులు ఈతడి చేతిలో పడితే ఇక మరణించినట్లే లెక్క అని మాట్లాడుకుంటూ ప్రేమగా చూస్తూ అర్జునుడిపై పూలవాన కురిపించారు. ఎన్నో రత్నాలను, అలంకారాలను వారు కానుకలుగా అర్జునుడికి సమర్పించారు. అర్జునుడు ఆ ప్రదేశాన్ని జయించి వారిని కప్పం కట్టేవారిలాగా చేసుకొని వారి నుండి బంగారం, మళ్ళీ రత్నాలు, ఆభరణాలు గ్రహించాడు. ఎందుకంటే ఇన్ని రత్నాలు ఎందుకు తీసుకుపోతున్నంటే రాజసూయాజ్ఞం చేయాలి కదా, అందరికీ దానం చేయాలి కదా. ఎంతమందిని పిలిచారు. కేవలం భారతదేశంలో ఉండే అంగవంగ కళింగాలు కాదు, చాలా పెద్దగా ఉండేది కదా అప్పుడు. అరబ్ దేశాలంతా ఉండేది కదా, అటు థాయిలాండ్, అరబ్ దేశం అంతా ఉండింది. ఇప్పుడు మనం ఏది చైనా, రష్యా అనుకుంటున్నామో, రష్యా వరకు భారత భూమి యొక్క వైభవం ఉండేది. తర్వాత శృంగ పర్వతానికి చేరి దాన్ని దాటి ఉత్తర కురువంశంలోకి అడుగుపెట్టాడు. ఆ దేశాన్ని జయించాలని అనుకోగానే బలవంతులైన ద్వారపాలకులు వచ్చి వినయంగా అర్జునుడితో ఇలా అన్నారు, అర్జున, ఈ దేశాన్ని నువ్వు జయించలేవు, వెనుకకు వెళ్ళు. అసలు ఇక్కడికి రావటమే విశేషం. ఎందుకంటే ఇందులోకి అడుగుపెట్టిన వాడు మళ్ళీ బయటికి వెళ్ళడు, ప్రాణాలతో మిగలడు. మేము నీ యందు ప్రసన్నులయ్యాం. ఇక్కడ జయించటానికి ఏమీ లేదు. దీని పేరు ఉత్తర కురుదేశం. ఇక్కడ యుద్ధానికి అవకాశమే లేదు. దీనిలో ప్రవేశించినా నువ్వు ఇక్కడ ఏమీ చూడలేవు. మానవ శరీరంతో ప్రవేశించిన వారికి ఇక్కడ ఏ వస్తువు కనిపించదు. కనుక యుద్ధం అనే మాట విడిచిపెట్టు. ఇంకేమైనా పని ఉంటే చెప్పు, దాన్ని మేము చేస్తాం అన్నారు. అర్జునుడు నవ్వుతూ చెప్పాడు, ఓ బుద్ధివంతులారా,
నా అన్నగారైన ధర్మరాజును ఈ భూమికి అంతటికీ చక్రవర్తిని చేయాలనుకుంటున్నాను. మీరు చెప్పినట్లుగా మానవులు ప్రవేశించకూడని ఈ దేశంలోకి నేను ప్రవేశించాను. అయితే నాకు పన్ను రూపంలో కొంత ధనాన్ని మాత్రం ధర్మరాజు గారికి సమర్పించండి అన్నాడు. వారు ఆ మాటలు విని దివ్య వస్త్రాలు, దివ్యాభరణాలు, నారబట్టలను అర్జునుడికి కప్పంగా ఇచ్చారు. ఇలా అర్జునుడు ఉత్తర దిక్కులో ఉన్నటువంటి రాజులను, దొంగలను చాలామందిని ఓడించాడు. ఉత్తర దిక్కును పూర్తిగా వశం చేసుకున్నాడు. రాజులను ఓడించి వారిని కప్పం కట్టడానికి ఒప్పించి వారి రాజ్యంలో వారినే తిరిగి రాజులను చేశాడు. వారందరూ అర్జునుడికి ధనమిచ్చారు, రత్నాలు ఇచ్చారు, ఆభరణాలు ఇచ్చారు. వాయు వేగంతో పరిగెత్తే తిత్తిరి, కల్మష, శుక్రవర్ణపు గుర్రాలు కూడా ఇచ్చారు. నెమిలి వర్ణం గల గుర్రాలు కూడా ఇచ్చారు. ఈ కానుకలన్నిటినీ తన చతురంగ బలాల సహాయంతో తీసుకొని ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చాడు. అన్నగారైన ధర్మరాజుకు వాహనాలతో సహా ధనాన్ని అంతా సమర్పించాడు. ఆయన అనుమతి తీసుకొని తన భవనానికి వెళ్ళాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 29వ అధ్యాయం. పాండవులందరూ ఒకేసారి దిగ్విజయమైనటువంటి యాత్రకు బయలుదేరారు. భీముడు వెళ్ళవలసిన దిక్కు తూర్పు దిక్కు అది అనుకున్నాం కదా మొదట్లోనే. భీముడు ధర్మరాజు ఆజ్ఞ తీసుకున్నాడు. గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకున్నాడు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, కవచాలతో తూర్పు దిక్కుకు బయలుదేరాడు. మొదట పాంచాల నగరంలో అహిచ్ఛత్రానికి వెళ్ళి అనేక ఉపాయాలతో వారిని తన అదుపులోకి తెచ్చుకొని వశం చేసుకున్నాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళి గండకీ నదీ తీరంలో గల విదేహ దేశాలను జయించాడు. తర్వాత దశార్ణ దేశాన్ని జయించాడు. ఆ దశార్ణ దేశరాజు పేరు సుధర్ముడు. అతడు శస్త్రాస్త్రాలు లేకుండా భీముడితో మల్లయుద్ధం చేశాడు. ఆ యుద్ధం ఎంతటి వారికైనా ఒళ్ళు జలధరింపజేస్తుంది. అటువంటి యుద్ధం. సుధర్ముడు ప్రదర్శించిన అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని భీముడు గమనించి మెచ్చుకున్నాడు. అతన్ని ఓడించి తర్వాత తన ప్రధాన సేనాధిపతిగా నియమించుకున్నాడు. తనతో పెట్టేసుకున్నాడు, నువ్వు కూడా వచ్చేసేయని. భీముడు భూమిని కంపింపజేసే అంత పెద్ద సైన్యంతో తూర్పు దిక్కు వైపు వెళ్ళాడు. తర్వాత అశ్వమేధాధిపతి అయినటువంటి రోచమానుణ్ణి, అతడి తమ్ములను కూడా వశం చేసుకున్నాడు. ఇక్కడ భీముడు మాత్రం రోచమానుడితో యుద్ధం చేయలేదు. యుద్ధం చేయకుండానే విజయం సాధించాడు. కేవలం మాటలతోనే వశంలోకి తెచ్చుకొని వచ్చాడు. అక్కడి నుంచి దక్షిణంగా వెళ్ళి పులింద నగరమైనటువంటి సుకుమారాన్ని, ఆ దేశరాజైన సుమిత్రుణ్ణి జయించాడు. తర్వాత శిశుపాలుడి వద్దకు వెళ్ళాడు. శిశుపాలుడు చేదీరాజు. అతడికి ధర్మరాజు అంటే గౌరవం ఉంది. వాడికి కృష్ణుడంటేనే ద్వేషం. భీముడు వస్తున్నాడనేటువంటి వార్త విని నగరం బయటకు వచ్చి భీముడికి స్వాగతం పలికి ఆదరించాడు. నగరంలోకి తీసుకొని వెళ్ళాడు. ఇద్దరూ తమ తమ వంశాల గురించి కుశల ప్రశ్నలు వేసుకొని క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. తర్వాత శిశుపాలుడు తన చేదీ రాజ్యాన్ని భీముడికి అప్పగించి నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ పాపము లేనివాడా, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు భీముడు ధర్మరాజు చేయాలనుకున్న ధర్మకార్యాలన్నీ చెప్పాడు. ఆ మాటలు శిశుపాలుడు సంతోషించి కప్పం కట్టడానికి అంగీకరించాడు. అలా భీమసేనుడు చేదీ రాజ్యంలో శిశుపాలుడి చేత గౌరవ సత్కారాలు అందుకుంటూ తన సైన్యంతో కలిసి 13 రోజులు నివసించాడు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.
30వ అధ్యాయం. భీముడు చేదీ దేశంలో 13 రోజులు నివసించి ఇక కుమార దేశానికి వెళ్ళాడు. ఆ దేశపు రాజు శ్రేణిమంతుడు. అతడి కోసలది రాజైనటువంటి బృహదల్పుణ్ణి జయించాడు అక్కడ. తర్వాత అయోధ్యకు వెళ్ళాడు. అప్పుడు అయోధ్యను పాలిస్తున్నటువంటి రాజు దీర్ఘయజ్ఞుడు. ఆ రాజును భీముడు యుద్ధం లేకుండానే మృదువుగా జయించాడు. తర్వాత ఉత్తర కోసల దేశాలకు అధిపతి అయినటువంటి గోపాలాక్షుణ్ణి జయించాడు. మల్ల రాజ్యానికి పార్థివుణ్ణి జయించాడు. హిమాలయ సమీపంలో జలోద్భవ రాజ్యాన్ని జయించాడు. ఇలా భీముడు అనేక దేశాలను జయించాడు. తర్వాత బల్లాట ప్రాంతానికి సమీపంలోని దేశాలను కూడా జయించాడు. శక్తిమంతం అనే పర్వతాన్ని కూడా జయించాడు. తర్వాత కాశీ వెళ్ళాడు. అప్పుడు కాశీని పాలిస్తున్న రాజు సుబాహుడు. అతడు ఎప్పుడూ యుద్ధంలో వెనుకడుగు వేయడు. అలాంటి సుబాహువును భీముడు తన బాహుబలంతో లొంగదీసుకున్నాడు. అలాగే అంతటి బలవంతుడైన సుపార్శ్వదేశరాజైన క్రతుడిని కూడా భీముడు ఓడించాడు. మత్స్య దేశాన్ని, మలద ప్రదేశాలను, ఆనఘ, అభయ ప్రదేశాలను, పశుపతినాథుడి సమీపంలో ఉన్న ప్రదేశాలను జయించాడు. అక్కడి నుండి వెనుకకు తిరిగి వచ్చి మదధారం అనే పర్వతాన్ని జయించాడు. సోమదేయ నివాసులను వశంలోకి తెచ్చుకున్నాడు. ఉత్తర దిక్కుగా వెళ్ళి వత్సభూమిని ఆధీనం చేసుకున్నాడు. భార్గదేశాల రాజును, నిషాదాధిపతి మణిమంతుడు మొదలైన రాజులను లొంగదీసుకున్నాడు. దక్షిణ మల్ల దేశాలు భోగవంతమనే పర్వత ప్రాంతాన్ని తన వశం చేసుకున్నాడు. శర్మక, వర్మకులను మంచి మాటలు చెప్పి జయించాడు. విదేహరాజును సులభంగా జయించి తన వాణ్ణి చేసుకున్నాడు. తర్వాత శకులు, బర్బరులపై దాడి చేశాడు. వారు బలవంతులు, సామాన్యులు కారు. అందుచేత బుద్ధిని ప్రయోగించి వారిని కూడా గెలిచాడు. ఇంద్రపర్వత సమీపంలో ఉన్నటువంటి 7 కిరాత రాజులను జయించాడు. సింహ, ప్రసింహ దేశాల రాజులను కూడా, వారి సేనలను కూడా జయించాడు. తర్వాత మగధ దేశపు రాజు జరాసంధుడి పుత్రుడు అయినటువంటి సహదేవుణ్ణి ఓదార్చి మంచి మాటలు చెప్పి కప్పం కట్టేటట్లుగా చేసుకున్నాడు. ఆ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి కర్ణుడిని జయించి కప్పం కట్టించుకున్నాడు. ఈ కర్ణుడు వేరేవాడు. ఒకే పేరుతో చాలామంది ఉన్నారు. కర్ణుడు అంటే వీడు అనుకోకండి. ఇప్పుడు ఇంకా వాడు మనవాడు ప్రవేశించలేదు. వస్తాడు నిదానంగా వస్తాడు. చూసుకుందాం, బాగా ఉంటారు. తర్వాత భీముడు పర్వత ప్రాంతాల రాజులను గెలిచాడు. మోదాగిరి రాజును తన భుజబలంతో వధించాడు. పౌండ్రాధిపతి అయినటువంటి వాసుదేవుణ్ణి, కౌశికీ నదీ తీరంలోని మహాజనుణ్ణి జయించాడు. పౌండ్రక వాసుదేవుణ్ణి ఓడించి వంగదేశాన్ని తన వశం, వంగదేశాధిపతి కదా పౌండ్రకుడు. సముద్రసేనుడు, చంద్రసేనుడు, తామ్రలిప్త దేశరాజు, కర్వాటాధిపతి, సింహాదేశపురపురాజు, సముద్ర తీరవాసులైనటువంటి మ్లేచ్ఛరాజులను తన పరాక్రమంతో భీముడు లొంగదీసుకున్నాడు. ఇలా ఆ వాయుపుత్రుడు చాలా దేశాలను, చాలామంది రాజులను జయించాడు. వారి నుండి ధనాన్ని కానుకగా పొందాడు. లోహిత్య దేశాన్ని జయించాడు. సముద్ర తీరవాసులైనటువంటి మరికొంతమంది మ్లేచ్ఛరాజులను కూడా జయించాడు. వారి నుండి పన్ను రూపంలో రత్నాలను, ఆభరణాలను గ్రహించాడు. రాజులందరూ భీముడికి చందనం, అగరు, మణులు, వెండి, బంగారం, పగడాలు, వస్త్రాలు, ముత్యాలు, పట్టుబట్టలు,
కంబళ్ళు, విలువైనటువంటి ఆభరణాలు సమర్పించారు. కోట్ల కొద్ది ధనాన్ని, రత్నాలను కప్పం రూపంలో భీమసేనుడికి సమర్పించారు. ఇలా పరాక్రమవంతుడైనటువంటి భీముడు తూర్పు దిక్కుని జయించి తిరిగి ఇంద్రప్రస్థానికి వచ్చాడు. ధనాన్ని అంతా ధర్మరాజుకు సమర్పించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. ఒకేసారి దిగ్విజయ యాత్రకు బయలుదేరిన పాండుకుమారుల్లో సహదేవుడొకడు. ధర్మరాజు ఆజ్ఞాపించగా సహదేవుడు గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకొని దక్షిణ వైపుకు వెళ్ళాడు. ముందుగా సహదేవుడు సూరసేన దేశవాసులను ఓడించాడు. మత్స్యరాజైన విరాటుడిని ఓడించాడు. దంతభక్తుడిని ఓడించి కప్పం కట్టేలాగా చేసుకొని అతడి రాజ్యానికి మళ్ళీ అతన్నే రాజును చేశాడు. సుకుమారుణ్ణి, సుమిత్రుణ్ణి వశం చేసుకున్నాడు. అపరమత్స్య దేశాన్ని, పటచ్చరులను జయించాడు. నిషాద దేశం, పర్వతశ్రేష్టం, గోశృంగం ప్రాంతాలను జయించాడు. తర్వాత శ్రీమంతుడనే రాజును లొంగదీసుకున్నాడు. నగర రాష్ట్రాన్ని జయించి కుంతీభోజుడి పైకి దండెత్తాడు. కుంతీభోజుడు లొంగిపోయాడు. తర్వాత సహదేవుడు చర్మణ్వతి తీరంలో ఉన్నటువంటి జంబకుడి కొడుకును చూశారు. ఆ జంబకుడు శ్రీకృష్ణుడి శత్రువు. శ్రీకృష్ణుడు ఎందుకు అతన్ని చంపలేదు. ఇప్పుడు ఆ జంబుపుత్రుడు సహదేవుడితో యుద్ధానికి తలబడ్డాడు. సహదేవుడు అతడితో ఘోరమైన యుద్ధం చేసి అతడి యొక్క గర్వాన్ని అణచి అతన్ని ఓడించి ముందుకు వెళ్ళాడు. శేక, అపరశేక దేశాలను గెలిచాడు. వారి నుండి అనేక రత్నరాసులను పొందాడు. తర్వాత సేనాపతితో కలిసి నర్మదా నది వైపు వెళ్ళాడు. అప్పుడు అవంతీ దేశవాసులైన విందానువిందులు వచ్చి యుద్ధం చేశారు. సహదేవుడు వారిని సులభంగా జయించాడు. వారి నుంచి రత్నాలు స్వీకరించి భోజ కటకం చేరాడు. అక్కడి రాజైన భీష్మకుడితో 2 రోజులు యుద్ధం చేసి గెలిచాడు. తర్వాత కోసల రాజును, వేణానది ఒడ్డున ఉన్నటువంటి రాజులను, కాంతతారక పూర్వకోశల రాజులను ఓడించాడు. నాటకేయ, హేరంబకుల అనేటువంటి రాజులను కూడా ఓడించాడు. మరుధుడిని, రమ్యగ్రాముణ్ణి తన బలంతో వశం చేసుకున్నాడు. నాచీనులు, అర్భకులనే ఆటవిక రాజులను గెలిచాడు. వాతాధిపతుణ్ణి వశం చేసుకున్నాడు. పులిందులను గెలిచాడు. ఒకరోజంతా పాండ్యరాజుతో యుద్ధం చేసి కిష్కింద గుహను చేరి అక్కడ వానర రాజైనటువంటి మైంద్ ద్వివిధులతో యుద్ధానికి దిగాడు. వారి యుద్ధం 7 రోజులు సాగింది. అయినా వారిలో ఎవరూ అలసిపోలేదు. మైంద ద్వివిధులు సహదేవుడి పరాక్రమానికి సంతోషించి ఇలా అన్నారు: ఓ పాండుకుమారా, మా నుంచి రత్నాలను గ్రహించి వెళ్ళు. ధర్మరాజు కార్యానికి ఎలాంటి విఘ్నము రాకూడదు అని రత్నాలనిచ్చి సహదేవుడి పంపించారు. తర్వాత సహదేవుడు మహిష్మతి నగరానికి వెళ్ళాడు. ఆ నగరానికి రాజు నీలుడు. ఆ నీలుడితో సహదేవుడు గొప్ప యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సైన్యం నశించింది. ప్రాణాలు పోయే పరిస్థితి నీలుడికి ఏర్పడింది. అప్పుడు నీలుడికి అగ్నిదేవుడు సహాయం చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.